మత్తయి సువార్త 11వ అధ్యాయము. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను ఇచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. యోహాను శిష్యులు. చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడబోయితిరి? మృదువస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదువస్త్రములను ధరించిన వారు రాజభవనములలో ఉందురు కదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటకా? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో బప్తిస్త యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువయైనవాడు అతని కంటే గొప్పవాడు. బప్తిస్త యోహాను కాలము నుండి నేటి వరకు పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి. ధర్మశాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వీనులున్నవాడు వినుగాక. ఈ తరము వారిని ఎవ్వరితో పోల్చెదను? వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి, కాని మీరు నాట్యమాడరైతిరి. విలపించితిమి, కాని మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము దాని క్రియలను బట్టి నిరూపింపబడును. అవిశ్వాస పట్టణములు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయన ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో బెత్సైదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగియుండినచో ఆ పురజనులెప్పుడో గోనెపట్టలు కప్పుకొని బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొందియుండెడివారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా నుండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా,
నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచియుండెడిది. తూర్పు దినమున నీ స్థితి కంటే సొదొమవాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. విశ్రాంతి నిలయము. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసి బిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. 12వ అధ్యాయము. సబ్బాతు సమస్య. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి గదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదువలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలయన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఊచ చేయగలవానికి స్వస్థత. తరువాత ఆయన ఆ స్థలమును విడిచి వారి సినగోగు అనగా ప్రార్థనా మందిరమున ప్రవేశించెను. అచ్చట ఊచ చేయగలవాడు ఒకడుండెను. కొందరు యేసుపై నేరమును మోపదలచి, విశ్రాంతి దినమున స్వస్థపరచుట చట్టబద్ధమైనదా అని ఆయనను ప్రశ్నించిరి. అందుకాయన, ఏమి, మీలో ఎవడైనా విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో విలువగలవాడు కదా. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట తగును అని సమాధానమిచ్చెను. పిమ్మట యేసు ఆ ఊచ చేయి వానితో, నీ చేయి చాపుము అనెను. అతడట్లే చాపెను. దానికి స్వస్థత చేకూరి రెండవ చేయి వలె ఉండెను. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అటనుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను.
అది ఏమనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునూ అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనా విరువడు, రెపరెపలాడుచున్న దీపము నార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమును విశ్వసించును. దైవము దయ్యము. అంతటా పిశాచగ్రస్తుడగు ఒక గ్రుడ్డి మూగవానిని యేసు వద్దకు జనులు తీసుకొని వచ్చిరి. యేసు అతనిని స్వస్థపరుపగా మాటలాడుటకు చూచుటకు అతడు శక్తిగలవాడాయెను. అతడి ప్రజలెల్లా విస్మయమొందిరి. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. యేసు వారి తలంపులను గ్రహించి, అంతఃకలహములతో విభక్తయైన ఏ రాజ్యమైనను నాశనమగును, ఏ పట్టణమైనను ఏ కుటుంబమైనను స్థిరముగా నిలువజాలదు. అట్లే సైతానునే సైతాను వెడలగొట్టినచో స్వధర్మ విరుద్ధముగా విభక్తమైనట్లే గదా. అట్లయినా వాని రాజ్యము ఎట్లు నిలుచును? నేను బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టినచో మీ కుమారులు ఎవరి సాయముతో వానిని వెడలగొట్టుచున్నారు? కావున ఇందు వారే మీకు న్యాయకర్తలు. నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెడలగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది అని గ్రహింపుడు. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప వాడు ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మట గదా కొల్లగొట్టునది. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. అందువలన మానవులు చేయు సర్వ పాపములు దేవదూషణములు క్షమింపబడును. కాని ఎవ్వడేని పవిత్రాత్మను దూషించిన ఎడల వానికి క్షమాభిక్ష లభింపదు. ఎవ్వడేని మనుష్య కుమారునకు వ్యతిరేకముగా మాట్లాడిన క్షమింపబడును గాని పవిత్రాత్మకు ప్రతికూలముగా పలికిన వానికి ఈ జీవితమందైనను రాబోవు జీవితమందైనను మన్నింపు లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వృక్షము ఫలము. పండు మంచిదైన చెట్టు మంచిదనియు, పండు చెడుదైన చెట్టు మంచిది కాదనియు చెప్పుదురు. పండును బట్టి చెట్టు స్వభావమును తెలిసికొందురు. ఓ విష సర్ప సంతానమా, దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు? హృదయ పరిపూర్ణత నుండి కదా నోటి మాట వెలువడునది. మంచివాడు తమ మంచి నిధి నుండి మంచి విషయములను తెచ్చును, చెడ్డవాడు తన చెడు నిధి నుండి చెడు విషయములను తెచ్చును. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇవ్వవలసి ఉన్నదని నేను మీతో చెప్పుచున్నాను. నీ మాటలను బట్టి నీవు దోషివో నిర్దోషివో కాగలవు. యోనా ప్రవక్త చిహ్నము. బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులునగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కాని యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినివే పౌరులు
యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడొకడు ఇచట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయన ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. దుష్టాత్మ వలన దుర్దశ. దుష్టాత్మ ఒక మనుష్యుని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలమునకై వెదకును. అది దొరకనప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోదును అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై శుభ్రపరుపబడి సక్రమముగా అమర్చబడియుండెను. అప్పుడది పోయి తనకంటే దుష్టులైన మరి 7 ఆత్మలను కూర్చుకొని వచ్చి లోపల ప్రవేశించి నివాసమేర్పరచుకొనును. ఈ కారణముచే ఆ మనుష్యుని పూర్వపు స్థితి కంటే తదుపరి స్థితి హీనముగా ఉండును. ఇట్లే ఈ దుష్ట సంతతి వారికిని సంభవించును అని పలికెను. ఆత్మబంధువులు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అసటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. 13వ అధ్యాయము. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాని ఉపమానము. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వారిని తినివేశెను. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేశెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఉపమానముల ఉద్దేశ్యము. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోకరాజ్య పరమ రహస్యములను తెలిసికొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలయనా ఉన్నవానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాటలాడుచున్నాను అని చెప్పెను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా
కనులారా చూచి చెవులారా విని మనస్సుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కాని వారికి అది సాధ్యపడలేదు. విత్తువాని ఉపమాన భావము. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై బడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును, కాని ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును, కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. గోధుమలు కలుపు గింజలు. యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్లగింతురేమో, పంటకాలము వరకు రెంటినీ పెరగనిండు. అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఆవగింజ ఉపమానము. ఆయన మరి ఒక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమగును. దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. పులిసిన పిండి ఉపమానము. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరచెదను. గోధుమలు కలుపు గింజల ఉపమాన తాత్పర్యము. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు.
పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరను ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీణులున్నవాడు వినుగాక. దాచబడిన ధనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఆణిముత్యము. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. మంచి చేపలు చెడు చేపలు. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు. పరలోక రాజ్య శిష్యత్వము. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనెను. నజరేతూరిలో నిరాధరణ. యేసు ఈ ఉపమానములను ముగించి అచటి నుండి వెడలి తన పట్టణము చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవి అన్నియు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. కూట సాక్షికి శిక్ష తప్పదు, అబద్ధములాడువాడు తప్పించుకోలేడు. అనేకులు ధర్మదాత కటాక్షము కొరకు వెదకుదురు. బహుమానములిచ్చు వానికి అందరూ స్నేహితులే. పేదవాడు తన బంధువులందరికీ అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు దూరమగుదురు. వాడు తన మాటలతో వారిని వెంటాడును, కాని వారిని పొందలేడు. విజ్ఞానమునార్జించువాడు తనకు తాను ఉపకారము చేసుకొనును. వివేకమును బడయువాడు విజయమును సాధించును.